సో మనం ఇక్కడ జనవరి మంత్ లో రిపబ్లిక్ డే పెరేడ్ కి రిలేటెడ్ గా ఉన్న అంశాలు చూద్దాం. జనవరి 2024 దీనిలో బెస్ట్ 3 టాబ్లూ స్టేట్స్ యూటీస్ చూద్దాం. అంటే మనకి ఇలా పెరేడ్ జరుగుతుంది అనమాట. పెరేడ్ లో ఇట్లా డిస్ప్లే పెడతారు కదా, వీటిని టాబ్లూస్ అంటాం. వీటిల్లో బెస్ట్ 3 టాబ్లూస్ వచ్చేటప్పటికి స్టేట్స్ యూటీస్ పార్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఒడిస్సా. ఇది దేనికి రిలేటెడ్ టాబ్లూ అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ వికసిత్ భారత్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేటప్పటికి గుజరాత్, సెకండ్ పొజిషన్ అన్నమాట. అంటే వీటికి జనరల్ గా ఆర్గనైజర్స్ వీటిని డిసైడ్ చేస్తారు. తర్వాత పోల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి పోల్స్ కేటగిరీలో కాదు, ఆర్గనైజర్స్ డిసైడ్ చేసింది అనమాట. సో సెకండ్ వన్ ఏంటి అని అంటే గుజరాత్, ఏ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ద గుజరాత్స్ బోర్డర్ టూరిజం. థర్డ్ వన్ వచ్చేటప్పటికి తమిళనాడు. ఫస్ట్ వన్ టాబ్లూస్ లో ఒడిస్సా, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గుజరాత్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి తమిళనాడు. తమిళనాడు వచ్చేటప్పటికి కుడవాలాయ్ సిస్టమ్ ఇన్ ఏన్షియంట్ తమిళనాడు అనమాట. మదర్ ఆఫ్ డెమోక్రసీ అంట. మన రాజ్యాంగ పద్ధతి విధానానికి తల్లిగా భావిస్తారనమాట. తర్వాత బెస్ట్ టాబ్లూ మినిస్ట్రీస్ కి సంబంధించి డిపార్ట్మెంట్స్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ బెస్ట్ టాబ్లూ భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అనమాట, దాని టైటిల్ తోటి. స్పెషల్ ప్రైజ్ వచ్చేటప్పటికి దే ఆర్ గివెన్ టు ద సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ విస్టా వికసిత్ భారత్ కా ప్రతిబింబ, దిస్ వన్ అన్నమాట. సో దీనికి స్పెషల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ మొమెంటో టు వందే భారతం డాన్స్ గ్రూప్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్లైన్ పోల్ అవార్డ్స్ కనుక వస్తే బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్ అమాంగ్ ద 3 సర్వీసెస్ వచ్చేటప్పటికి రాజ్పుతానా రైఫిల్స్. ఈ మనకి ఆయుధదళం ఉంటుంది కదా, మనకి కాల్బలాలు కానీ, వీటిల్లో రాజ్పుతానా రైఫిల్స్ హ్యాస్ గాట్ దిస్ కాంటింజెంట్ అమాంగ్ 3 సర్వీసెస్ అనమాట. 3 సర్వీసెస్ లైక్ ఆర్మీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ లో. దెన్ రాజ్పుతానా రైఫిల్స్ హ్యాస్ గాట్ a మార్చింగ్ కాంటింజెంట్. రెజిమెంటల్ మార్చింగ్ కాంటింజెంట్ బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్ అమాంగ్ రెజిమెంటల్ మార్చింగ్ కాంటింజెంట్ బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్ అమాంగ్ ద 3. తర్వాత పోతే ఆక్సిలరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ విమెన్ మార్చింగ్ కాంటింజెంట్ సిఏపిఎఫ్ ఆర్ అదర్ ఆక్సిలరీ ఫోర్సెస్ లో టాప్ అన్నమాట. బెస్ట్ టాబ్లూస్ మనం స్టేట్స్ అండ్ యూటీస్ బెస్ట్ 3 టాబ్లూ గుజరాత్, గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ద గుజరాత్స్ బోర్డర్ టూరిజం. ఇవి పోల్స్ లో అనమాట. ఇది పోల్స్ ప్రకారం, పబ్లిక్ పోల్స్ ప్రకారం అనమాట. ఇందాక మనం చూసింది ఆర్గనైజర్స్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ వికసిత్ భారత్ సమర్థ విరాసత్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉంది, ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది పోల్స్ లో ఉంది అనమాట, పబ్లిక్ పోల్స్ లో. బెస్ట్ టాబ్లూ వైబ్రాంట్ విలేజెస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఫిఫా బెస్ట్ అవార్డ్స్ కనుక, బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ కనుక చూస్తే బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, మనకు తెలుసు అది. తర్వాత బెస్ట్ ఫిఫా విమెన్స్ ప్లేయర్ వచ్చేటప్పటికి ఐతానా బొన్మతి, స్పెయిన్ అనమాట, స్పానిష్ ప్లేయర్ అనమాట. బెస్ట్ ఫిఫా మెన్స్ గోల్ కీపర్ వచ్చేటప్పటికి ఎడర్సన్ ఫ్రమ్ బ్రెజిల్ అనమాట. తర్వాత గోల్ కీపర్ విమెన్ గోల్ కీపర్ వచ్చేటప్పటికి మారీ ఎరప్స్ వీళ్ళనమాట. స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అవార్డ్స్ కనుక మనం చూస్తే లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా Draupadi Murmu presented Sports and Adventure Awards.
2023 అన్నమాట. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. శ్రీ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇది కూడా అడుగుతున్నాడు, ప్లేయర్స్ వాళ్ళ రెస్పెక్టివ్ స్పోర్ట్ అడుగుతాడు. తర్వాత సాత్విక్ సాయి రాంకిరెడ్డి బ్యాడ్మింటన్ అన్నమాట. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్. తర్వాత ద్రోణాచార్య అవార్డు జనరల్ గా కోచ్కి ఇస్తారనమాట. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కోచెస్ కి ఇస్తారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో. లలిత్ కుమార్ రెజ్లింగ్, రమేష్ ఆర్బి రమేష్ చెస్, మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్స్, శివేంద్ర సింగ్ హాకీ అండ్ గణేష్ ప్రభాకర్ దేవ్రుఖర్ మల్లకంబ. సో కేరళ ట్రెడిషనల్ స్పోర్ట్ కదా. సో శ్రీ జస్కిరాత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్, కెప్టెన్ భాస్కరన్ ఈ కబడ్డీ అండ్ జయంత్ కుమార్ పుషిలాల్ టేబుల్ టెన్నిస్. సో ప్లేయర్ వాళ్ళ రెస్పెక్టివ్ స్పోర్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ లో ఇస్తాడు. ఆల్రెడీ గ్రూప్ 2 లో ఇచ్చాడు, గ్రూప్ 2 ఏబిపిఎస్సిలో ఆల్రెడీ మనకి 2024 లో జరిగిన ఎగ్జామ్ లో ఇచ్చాడు, అదే మోడల్ ఇచ్చాడు ప్రిలిమ్స్. వీళ్ళు అర్జున్ అవార్డీస్ అనమాట. అర్జున్ అవార్డీస్ వీళ్ళలో మనం వైశాలి వైశాలి కదా, మన ప్రజ్ఞానందాస్ సిస్టర్ అనమాట. ప్రజ్ఞానందాస్ సిస్టర్ ఈవిడే. రికార్డు కూడా ఉంది కదా, ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్, చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఒకే ఫ్యామిలీ నుంచి, దాని వరల్డ్ రికార్డ్ అది. ప్రజ్ఞానంద అండ్ వైశాలి చెస్ ఛాంపియన్ అనమాట. ఈవిడికి అర్జున్ అవార్డు ఇచ్చారు. తర్వాత ఇంకా మనం వీళ్ళలో చెప్పుకోదగ్గ వాళ్ళు నర్సింగ్ రీతు నేగి అడిగినట్టున్నాడు. రీతు నేగి కబడ్డీ. తర్వాత అంతిమ్ పంగాల్ రెజ్లింగ్. శీతల్ దేవి పారా ఆర్చరీ. సో ప్రచయ్ యాదవ్ పారా క్యానోయింగ్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ దీన్ని గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్కి అనౌన్స్ చేయడం జరిగింది. గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్ పంజాబ్ అనమాట. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి గ్రాండ్ స్లామ్స్ ఏవైతే జరుగుతాయో, అంటే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ ఏవైతే జరుగుతాయో వాటిలో ఫస్ట్ అనమాట ఆస్ట్రేలియన్ ఓపెన్. మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జనైక్ సిన్నర్ డిఫీటెడ్ డానిల్ మెద్వదేవ్. జనైక్ సిన్నర్ వచ్చినప్పటికి హీజ్ ఇటాలియన్ అనమాట. ఉమెన్స్ లోకి వచ్చినప్పటికి అరియానా సబ్లెంకా బెలారస్ టెన్నిస్ ప్లేయర్ ఈవిడ. షీ ఓన్ బై డిఫీటింగ్ జెన్ క్వింజన్ ఆఫ్ చైనాకు చెందిన జెన్ క్వింజన్ ని ఓడించి ఈవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ ని కైవసం చేసుకుంది అనమాట. రోహన్ బోపన్నా బికేమ్ ద ఓల్డెస్ట్ ఫస్ట్ టైం వరల్డ్ నెంబర్ 1 అట్ ద ఏజ్ ఆఫ్ 43. బోపన్నా తెలుసు కదా, రోహన్ బోపన్నా. ఈయన జనరల్ గా మనకి మిక్స్డ్ డబుల్స్ లో కనిపిస్తూ ఉంటాడు. మీ సానియా మిర్జా తోటి ఆడుతూ ఉంటారు అనమాట మిక్స్డ్ డబుల్స్ లో. సో ఇండియన్ ప్లేయర్ 43 ఏజ్కి, దెన్ 43 ఏజ్ తోటి ఇంకా గ్రౌండ్ లో ఉండి ఓల్డెస్ట్ ఫస్ట్ టైం వరల్డ్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చిన పర్సన్ అనమాట. లేటెస్ట్ జిఐ ట్యాగ్స్, జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్, రెడ్ అండ్ చట్నీ, ఎర్ర చీమల చట్నీ అనమాట. చట్నీ ఫ్రమ్ ఒడిస్సాస్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ Kachchi Karek, the indigenous date variety from the Kutch in Gujarat. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్, ఇవి కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ లో ఇండోర్ అండ్ సూరత్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ లోనే ఇండోర్ అండ్ సూరత్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేటప్పటికి నవీ ముంబై. థర్డ్ పొజిషన్ నవీ ముంబై. ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ లో 1, 2, 3 పొజిషన్స్. పాపులేషన్
less than 1 lakh, లక్ష లోపు పాపులేషన్ లో సస్వాద్, పతన్ అండ్ లోనావాలా 1 lakh పాపులేషన్ లోపు. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ వచ్చినప్పటికి మోవ్ కంటోన్మెంట్ బోర్డ్ అనమాట. సో ఇవి కన్ఫర్మ్ గా అడుగుతాడు. అంటే మనకి న్యూస్ లో ఉన్నాయి, అందులో క్లీనెస్ట్ సిటీ ట్యాగ్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ మనల్ని ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాడు అనమాట. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 1, 2, 3 ఫస్ట్ సెకండ్ పొజిషన్ సస్వద్, పతాన్ అండ్ లోనావాలా. మోవ్ వచ్చినప్పటికి మనకి క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అనమాట. మోవ్ మధ్యప్రదేశ్, ఎంపీలో అనమాట ఇది మోహో. అండ్ బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ వచ్చినప్పటికి చండీగఢ్. ఇది అడిగినట్టున్నాడు. క్లీనెస్ట్ గంగా టౌన్ ర్యాంక్ ఫస్ట్ వన్ వారణాసి. క్లీనెస్ట్ గంగా వారణాసి అడిగాడు, ఈ క్వశ్చన్ అడిగాడు, ఇంపార్టెంట్ వన్ అది. ఎక్స్క్యూజ్ మీ. క్లీనెస్ట్ గంగా టౌన్ ర్యాంక్ 1 వారణాసి. సో నెక్స్ట్ క్లీనెస్ట్ సిటీస్ ఇండోర్, సూరత్ థర్డ్ పొజిషన్ లో. సెకండ్ పొజిషన్ లో ఏది లేదు. ఇండోర్, సూరత్ ఫస్ట్ పొజిషన్. ఇక్కడ మనం సెకండ్ అని మెన్షన్ చేశాను. ఇండోర్, సూరత్ ఫస్ట్ పొజిషనే. సెకండ్ పొజిషన్ లో ఎవరు లేరు. థర్డ్ పొజిషన్ లో నవీ ముంబై ఉంది. ఫోర్త్ పొజిషన్ విశాఖపట్నం. వైజాగ్ ఫోర్త్ పొజిషన్ అనమాట క్లీనెస్ట్ సిటీస్ లో. ఫిఫ్త్ వన్ వచ్చినప్పటికి భోపాల్. క్లీనెస్ట్ సిటీస్ విత్ పాపులేషన్ లెస్ దాన్ 1 lakh కనుక వస్తే సస్వాద్ ఆఫ్ మహారాష్ట్ర, పతాన్ ఆఫ్ గుజరాత్, లోనావాలా ఆఫ్ మహారాష్ట్ర అండ్ కరద్ మహారాష్ట్ర, పంచ్గని మహారాష్ట్ర. టాప్ 5 అనమాట. మహారాష్ట్రలో దాదాపు 4 ఉన్నాయి చూడండి. స్టేట్ ర్యాంకింగ్ లో మహారాష్ట్ర స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్. స్టేట్స్ విత్ మోర్ దాన్ 100 అర్బన్ బాడీస్, 100 కంటే ఎక్కువ అర్బన్ బాడీస్ ఉన్న వాటిలో మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఒడిస్సా అండ్ తెలంగాణ. బాటమ్ స్టేట్స్ వచ్చేటప్పటికి అన్నిటికంటే లాస్ట్ అరుణాచల్ ప్రదేశ్, తర్వాత దానికంటే కొంచెం బెటర్ మిజోరం, రాజస్థాన్, నాగాలాండ్, త్రిపుర. లాస్ట్ బాటమ్ పొజిషన్స్ అనమాట. జోనల్ ఏరియాస్ వైజ్, జోనల్ క్లీన్ సిటీస్ వైజ్ ఇవన్నమాట. మనకి ఇవన్నీ దూరం అక్కర్లేదు. జోనల్ క్లీన్ సిటీస్ అడగడు జనరల్ గా. పద్మ అవార్డ్స్ చూద్దాం. పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్. సో పద్మ అవార్డ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అని చెప్తా. భారతరత్న అనేది బెస్ట్ సివిలియన్ అవార్డు మనకి. భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు. దాని తర్వాత పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత పద్మశ్రీ అన్నమాట. సో వీటిలో సివిలియన్ అవార్డ్స్ లో పద్మ అవార్డ్స్ గా ఈ మూడింటిని చెప్తాం అనమాట. ఈ అవార్డ్స్ దేనికి అంటే వేరియస్ డిసిప్లిన్స్ లో ఇస్తారు. ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్ కానీ, సోషల్ వర్క్ కానీ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్, ఇలాంటి ఫీల్డ్స్ అన్నింటిలో ఇస్తారనమాట. పద్మవిభూషణ్ వచ్చినప్పటికీ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి ఇస్తారనమాట. అదే కనుక మనము పద్మభూషణ్ కనుక చూసామనుకోండి, డిస్టింగ్విష్డ్ సర్వీస్, ఎక్సెప్షనల్ ప్లస్ డిస్టింగ్విష్డ్ పద్మవిభూషణ్. పద్మభూషణ్ వచ్చేటప్పటికి డిస్టింగ్విష్డ్ సర్వీస్. పద్మశ్రీ వచ్చేటప్పటికి distinguished service in any field, distinguished service plus high order, the high order. So these awards are conferred by the President of India at the ceremonial functions which are held by the held at Rashtrapati Bhavan, usually around March, April every year. So
For the year 2024, the president approved around 132 అనమాట 132 పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. 132 అవార్డ్స్ అనౌన్స్ చేశారు. వీటిల్లో పద్మ అవార్డ్స్ ఇంక్లూడింగ్ 2 డియో కేసెస్. అవార్డ్ ఈజ్ కౌంటెడ్ యాజ్ 1 అనమాట. డియో కేస్ అంటే ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చినప్పుడు దీన్ని ఒకటిగానే కౌంట్ చేస్తారు. సో ద లిస్ట్ కంప్రైజెస్ ఆఫ్ ద 5 పద్మ విభూషణ్ 5 అండ్ 17 పద్మభూషణ్ అండ్ 110 వచ్చినప్పటికీ పద్మశ్రీ వీటిని అనౌన్స్ చేశారనమాట. దీనిలో కూడా ఈ మొత్తం అవార్డ్స్ లో 30 అవార్డ్స్ ఆర్ గివెన్ టు విమెన్. 30 అవార్డ్స్ దాకా విమెన్ కి ఇచ్చారు. టోటల్ 30 విమెన్. 8 persons ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ ద ఫారినర్స్ కానీ తర్వాత ఎన్ఆర్ఐలు, ఓసీఐలు, పిఐఓలకి దాదాపుగా 8 ఇచ్చారు. 9 members కి పోస్టమస్ ఇచ్చారు. పోస్టమస్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చినవి 9 అనమాట. 30 విమెన్, 8 ఫారినర్స్, 9 వచ్చినప్పటికి పోస్టమస్. వాటిని చూద్దాం, అవార్డ్స్ చూద్దాం. పద్మ విభూషణ్ వచ్చినప్పటికీ పద్మ విభూషణ్ ఐదుగురికి అనౌన్స్ చేశారు అనుకున్నాం కదా. వైజయంతి మాల, కొణిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్ అండ్ పద్మ సుబ్రహ్మణ్యం వీళ్ళ 5గురికి ఇచ్చారనమాట. వీళ్ళలో ఇక్కడ పోస్టమస్ బిందేశ్వర్ పాఠక్ పోస్టమస్ చనిపోయిన వాళ్ళకి 9 మందికి ఇచ్చారనుకున్నాం కదా. 8 మంది ఫారినర్స్, 9 మంది పాజిటివ్, 30 మంది విమెన్ కదా మనం అనుకున్నది. ఈవిడనమాట వైజయంతి మాల బాలి. ఫీల్డ్ ఆర్ట్ అనమాట, తమిళనాడు షీ బిలాంగ్స్ టు. మల్టీఫేస్టెడ్ ఆర్టిస్ట్ విత్ డైవర్స్ పోర్ట్ఫోలియో అక్రాస్ ఫిల్మ్స్, డాన్స్, కొరియోగ్రఫీ, రైటింగ్ అండ్ పబ్లిక్ సర్వీస్ అనమాట. తర్వాత చిరంజీవి మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆర్ట్, తెలుగు ఫిల్మ్స్ మెగాస్టార్ విత్ అన్ ఇల్లిస్ట్రస్ కెరీర్ స్పానింగ్ 4 decades, having worked in around 150 films అనమాట. 150 films across 5 languages. తర్వాత శ్రీ వెంకయ్య నాయుడు తెలుసు మనకి, పబ్లిక్ అఫైర్స్, మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా కదా, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ బిందేశ్వర్ పాఠక్, ఈయన కూడా చాలా ఫేమస్ పర్సన్, చాలా ఫేమస్ రైట్ పర్సన్. పద్మవిభూషణ్ లాంటి అవార్డు తీసుకోగల వర్కర్ అనమాట, సోషల్ వర్కర్. మనము సులభ్ కాంప్లెక్స్ అనే కాన్సెప్ట్ విన్నాం కదా. ఈ సులభ్ శౌచాలయ్ ఈ కాన్సెప్ట్ ఈయనదే అనమాట, సోషల్ వర్కర్. తర్వాత ఎంఎస్ పద్మ సుబ్రహ్మణ్యం, ఆర్ట్, ఎక్స్క్లైమ్డ్ భరతనాట్యం డాన్సర్, రీసెర్చ్ స్కాలర్, మ్యూజిక్ కంపోజర్ అండ్ ఇండోలజిస్ట్, particularly celebrated for her works on నాట్య శాస్త్రం గురించి రీసెర్చ్ కూడా చేస్తుంది అనమాట ఇవి. తర్వాత పద్మభూషణ్ చూద్దాం. పద్మభూషణ్ 17 members కి ఇచ్చారనుకున్నాం కదా. 17 members వీళ్ళే అనమాట. ఫాతిమా బీవి పోస్టమస్ ఇచ్చారు ఈవిడికి. మన ఇండియాస్ ఫస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనమాట, ఫిమేల్ చీఫ్ జస్టిస్. షీ బిలాంగ్స్ టు కేరళ. తర్వాత హార్మోజీ కామా, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం, మహారాష్ట్ర. మిథున్ చక్రవర్తి, మనకి తెలుసు కదా, వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి, ఇతను కూడా ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ అనమాట. తర్వాత యంగ్ లియు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి ఇచ్చారు, తైవాన్, హీ బిలాంగ్స్ టు తైవాన్. తర్వాత అశ్విన్ బాలచంద్ మెహతా, మెడిసిన్. సత్యవ్రత ముఖర్జీ చనిపోయిన తర్వాత ఇచ్చారు, వెస్ట్ బెంగాల్. శ్రీరామ్ నాయక్, పబ్లిక్ అఫైర్స్, మహారాష్ట్ర. తేజాస్ మధుసూదన్ పటేల్, మెడిసిన్, గుజరాత్. తర్వాత దత్తాత్రేయ అలియాస్ రాజ్ దత్. సో వీళ్ళకనమాట. ఉషా ఉతుప్ కూడా ఇచ్చారు, ఇదిగోండి ఉషా ఉతుప్. వీడికి ఇచ్చింది పద్మభూషణ్ అనమాట, ఆర్ట్, వెస్ట్ బెంగాల్, షీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. తర్వాత విజయకాంత్ కూడా ఇచ్చారు. విజయకాంత్ సినిమా నుంచి ఉన్న వాళ్ళకి చూడండి మనకి ఎవరెవరికి ఇచ్చారు అంటే, మూవీస్ ఉన్న వాళ్ళకి మిథున్ చక్రవర్తి, తర్వాత పోతే ఉషా ఉతప్ అండ్ విజయకాంత్.
వీళ్ళనమాట. తర్వాత పద్మశ్రీకి వచ్చినప్పటికీ పద్మశ్రీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈవిడికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమామహేశ్వరి అనమాట. ఉమామహేశ్వరి డి. ఉమామహేశ్వరి డి ఈవిడికి ఇచ్చారు. ఫస్ట్ ఫిమేల్ హరికథ స్టోరీ టెల్లర్ అనమాట. జనరల్ గా మేల్ ఉంటారు కానీ హరికథ చెప్పే వాళ్ళు మేల్ ఉంటారు కానీ షీఈ్ ద ఫస్ట్ ఫిమేల్ అనమాట. పర్ఫార్మింగ్ ఇన్ సాంస్క్రిట్, బ్రేకింగ్ ట్రెడిషనల్ బ్యారియర్స్ అండ్ కీపింగ్ ద స్టోరీ టెల్లింగ్ ట్రెడిషన్ అలైవ్ సిన్స్ 4 decades. దాదాపుగా 40 ఏళ్ల నుంచి అనమాట. ఈవిడ మల్టిపుల్ రకరకాల రాగాలలో సావిత్రి, భైరవి, శుభపంతు వరాలి, కేదారం, కళ్యాణి ఇలాంటి రాగాల్లో ఈవిడ హరికథలు చెప్పేదన్నమాట. చాలా మందిని ఈవిడ ఈ ఆర్ట్ తోటి షీ అట్రాక్టెడ్ సెవరల్ పీపుల్ టువర్డ్స్ హరికథ అనమాట. హరికథని కెరీర్ గా ఎంచుకోవడానికి చాలా మందిని ఎంకరేజ్ చేశారన్నమాట ఈవిడ. ఫస్ట్ ఫిమేల్ హరికథ ఎక్స్పోనెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుందని పద్మశ్రీ డిస్కస్ చేస్తున్నాం. పద్మశ్రీ 110 ఇచ్చారు. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ వాటిని నేను డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే పర్భాతి బారువా, మనకి జాన్లో జరిగిన జనవరికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ చాలా అడిగారు మనకి. దేనిలోనంటే గ్రూప్ 2 APPSC ఎగ్జామ్లో, వాటిలో ఇది కూడా ఉంది అనమాట. పర్భాతి బారు ఈవిడ్ని హాతీకి పరి అని అంటారు అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ ఎలిఫెంట్ మావటి అని అంటాం కదా. మావటి వాళ్ళు ఈ ఏనుగుల్ని టేమ్ చేసుకొని వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం చేస్తారు కదా. అలాగా మొదటి స్త్రీ అనమాట ఈవిడ. మొదటి మహిళ మావటి, అది స్పెషాలిటీ. అంతేకాకుండా ఈవిడేంటి అని అంటే ఈ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుంది అంటే ఏనుగులు మనకి రూరల్ ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో విలేజ్లోకి వచ్చి మెన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, వాటిని కంట్రోల్ చేయడానికి ఈవిడ చాలా కష్టపడిన పర్సన్ అనమాట. దాదాపుగా 3 స్టేట్ గవర్నమెంట్స్ కి ఈవిడ సపోర్ట్ ఇచ్చిందని కూడా చెప్పాలి. ఈవిడ వాళ్ళ ఫాదర్ నుంచి ఈ కళని అందిపుచ్చుకున్నదని చెప్పాలి. దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఈ సర్వీస్ చేస్తుంది అనమాట. సో హాతీకి పారి అంటారు. పర్భాతి బారు. తర్వాత జగేశ్వర్ యాదవ్. ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే బిర్హోర్ కి భాయ్ అంటారు. దీన్ని బిర్హోర్ కి భాయ్ అని పిలుస్తారు. ఇతను ట్రైబల్ వెల్ఫేర్ వర్కర్ జష్పూర్ అనమాట. దాదాపుగా ఇతని లైఫ్ అంతా మార్జినలైజ్డ్ బిర్హోర్ అండ్ పహాడీ కోర్వా పీపుల్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ పీపుల్ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇతను వెచ్చించడం జరిగిందనమాట. ఇతని లైఫ్ ని ఫినాన్షియల్ హార్డ్షిప్స్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళని స్ట్రాంగ్ గా చేయడానికి, వాళ్ళని లిటరసీ వైపు మూవ్ చేయడానికి ఆశ్రమాలు కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇతను జాష్పూర్లో. దేనికోసం అని అంటే నిరక్షరాస్యతని ఎదుర్కొనడం, నిరక్షరాస్యతను రూపుమాపడానికి అనమాట. హెల్త్ కేర్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి వీటికి అనమాట. వెల్ఫేర్ వర్కర్ హూ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ PVTZ ట్రైబ్స్. వీళ్ళకి ఫినాన్షియల్ గా కూడా అంత స్ట్రాంగ్ గా లేని గ్రూప్స్ అనమాట ఇవి. వాళ్ళకి సపోర్ట్ చేసిన పర్సన్ ఇతను. వెరీ స్పెషల్ కదా. రిమోట్ ఏరియాల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం అని అంటే ట్రైబల్ గ్రూప్స్ కి ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే చేయడం అదొకటి, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేకుండా కూడా చాలా గ్రేట్ అనమాట. సో PVTZ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో ట్రైబ్స్ ఆఫ్ బిర్హార్ అండ్ కోర్వా ప్రాంతాల్లో వీళ్ళకి సపోర్ట్ చేసిన పర్సన్ కింద చెప్తారు. PVTZ అనేది మనం ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం కదా. PVTZ అనే వర్డ్ పర్టికులర్లీ వల్నరబుల్ కదా. PVTZ అంటే
particularly vulnerable tribal groups అంట. particularly vulnerable tribal groups అన్నమాట. తర్వాత ఈయన గుర్విందర్ సింగ్ ఇతను వచ్చినప్పటికి దివ్యాంగన్ కి ఆశ సోషల్ వర్కర్. ఇతను దివ్యాంగ సోషల్ వర్కర్. దివ్యాంగ్ అంటే మన డిజేబుల్డ్ పర్సన్ అనమాట. బిలాంగ్స్ టు సిర్సా. హూ వర్క్డ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద హోమ్లెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఉమెన్, ఆర్ఫన్స్ అండ్ దివ్యాంగన్స్. వెరీ స్పెషల్. వీళ్ళందరూ పద్మశ్రీ అన్నమాట. తర్వాత సంగ్తాన్ కిమా మిజోరం కి సంఘ్. సో ప్రొవైడెడ్ రిహాబిటేషన్ సర్వీసెస్ అండ్ షెల్టర్ టు ఆ ఫ్యూచర్ జనరేషన్స్. ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో అంటే హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన ఆర్ఫన్స్ కానీ లేకపోతే దివ్యాంగన్స్, డ్రగ్ ఎడిక్ట్స్ అండ్ ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షెల్టర్, తర్వాత ఫుడ్, రిహాబిటేషన్ ఇచ్చిన వ్యక్తి అనమాట. సోషల్ వర్కర్. ఈస్ ఫ్రమ్ మిజోరం అనమాట. ఈయన వచ్చినప్పటికి దెన్ సిర్సా ఆఫ్ హర్యానా, బిలాంగ్స్ టు హర్యానా. ఈయన మనకి జగజేశ్వర్ యాదవ్ ఛత్తీస్గఢ్. ఈవిడ షీ బిలాంగ్స్ టు అస్సాం, హాతీ కి రాణి. తర్వాత దుఃఖు మజ్హి. ఈ గాచ్ దాదు అంటారు ఇతన్ని. సో ఎన్వైరాన్మెంటలిస్ట్, పర్యావరణవేత్త. హూ డెడికేటెడ్ దాదాపుగా 5 decades టు ప్లాంటింగ్ ట్రీస్ అండ్ స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ ఫర్ అ గ్రీనర్ నేచర్. అర్థమైంటుంది. గ్రీనర్ టుమారో, వర్కింగ్ ఫర్ అ గ్రీనర్ టుమారో. దాదాపుగా ఇతనికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు అనమాట. వెస్ట్ బెంగాల్. ఈ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. దుఃఖు మజీ. దాదాపుగా ఈ ప్లాంటెడ్ అరౌండ్ 5,000 banyan trees, 5,000 banyan trees, మ్యాంగో ట్రీస్, బ్లాక్ బెర్రీ. చూడండి. barren land while traveling to new destinations on his bicycle every day. రోజు ఈ సైకిల్ మీద వెళ్తూ ఇన్ని ప్లాంట్స్ ని ఇతను నాటడం జరిగింది అనమాట. స్పెషల్. తర్వాత ప్రేమ ధన్రాజ్. ఈవిడ కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి. షీ బిలాంగ్స్ టు కర్ణాటక. పద్మశ్రీ అవార్డు మెడిసిన్ లో ఇచ్చారు ఈవిడికి. అగ్నిరక్షక్ ఈవిడ బిరుదు అనమాట. ఏంటి అని అంటే ఈవిడ ప్లాస్టిక్ సర్జన్ అండ్ సోషల్ వర్కర్ కూడా. అగ్నిరక్ష అనే ఎన్జిఓని రన్ చేస్తున్నారు. ఇలాంటివే పాయింట్లు అడుగుతాడు, పాయింట్లు ఇస్తాడు మనకి స్టేట్మెంట్స్ లో. ఫ్రీ సర్జరీ టు 25,000 బర్న్ విక్టిమ్స్. 25,000 మందికి పైగా బర్న్ విక్టిమ్స్ ఉంటారు కదా, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ విక్టిమ్స్ కి ఫ్రీగా ఈవిడ ఈ ఎన్జిఓ ద్వారా సర్జరీలు చేసింది అనమాట. ఈవిడికి చిన్నప్పుడు 8 years ఏజ్ ఉన్నప్పుడు ఈవిడ బర్న్స్ నుంచి అంటే బర్న్ అయ్యి బాడీ 50% బాడీ బర్న్ అయ్యి ఈవిడ సర్వైవ్ అయిందనమాట. సో దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఈవిడ సర్జన్ గా ఎదిగి, ప్లాస్టిక్ సర్జన్ గా ఎదిగి, సోషల్ వర్కర్ సర్జన్ గా ఎదిగి, బర్న్ విక్టిమ్ ఈవిడ టర్న్డ్ బర్న్ సర్జన్. అంటే ఒళ్ళు కాలిపోయిన కాలిపోయిన వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేసే స్థాయికి ఎదిగింది అనమాట. దట్స్ అ స్పెషాలిటీ. షీ బిలాంగ్స్ టు కర్ణాటక. తర్వాత ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే. ఇతనేంటి అంటే మల్లకంబ్ స్పోర్ట్ ఉంది. మల్లకంబ్ అని పద్మశ్రీ అవార్డు. మహారాష్ట్ర ఈ బిలాంగ్స్ టు. మల్లకంబ్ అనేది మన మహారాష్ట్రకి చెందిన మల్లకంబ్. ఇందాక కేరళ అనుకున్నాం, కేరళ కాదు, మహారాష్ట్రకు సంబంధించి. మల్లకంబ్ క్రెడిటెడ్ ఫర్ బ్రింగింగ్ ద స్పోర్ట్ ఆన్ గ్లోబల్ మ్యాప్. ఈ మల్లకంబ్
అనే ఈ ఆటకి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చిన పర్సన్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఎస్డి మనేక్షా ఇటాలియా. ఎస్డి మనేక్షా ఇటాలియా. ఈయన మైక్రోబయాలజిస్ట్ ఫ్రమ్ గుజరాత్. సికిల్ సెల్ ఎనీమియా అని వినుంటాం మనం. సికిల్ సెల్ ఎనీమియా అని రక్తహీనత, బ్లడ్ వచ్చేటప్పటికి బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ అవ్వడం కానీ మిటిలేట్ అవ్వడం కానీ జరిగి వాటి షేప్ మారుతాయి అనమాట. ఒక డిసీజ్ ఎనీమియా లాంటిదే, రక్తహీనత లాంటిదే అనమాట. సో దీనికి ఇతను ఏంటి అంటే డాక్టర్ హూ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ఫైట్ సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియాకి అగేనెస్ట్ గా ఫైట్ చేసిన వ్యక్తిగా చెప్తారు ఇతను. హీ బిలాంగ్స్ టు గుజరాత్. ఎస్డి మనేక్షా ఇటాలియా. తర్వాత శాంతిదేవి పాశ్వాన్. శాంతిదేవి పాశ్వాన్ చాలా మంది కామన్ పర్సన్స్ ని రికగ్నైజ్ చేసి ఇచ్చారనమాట. అండ్ శివన్ పాశ్వాన్. శివన్ పాశ్వాన్. సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, బీహార్కి చెందిన వాళ్ళు. డియో గోండా పెయింటర్స్ అనమాట. హూ ఓవర్కేమ్ ద సోషల్ స్టిగ్మా టు బికమ్ అ ప్రామినెంట్ ఫేస్ ఇన్ మధుబని పెయింటింగ్ గ్లోబల్లీ. మధుబని పెయింటింగ్. సో గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. గోండా పెయింటర్స్ వీళ్ళు. గోండా. వీళ్ళేంటి అని అంటే ఈ శాంతాదేవి అని ఆవిడ ఒకప్పుడు రిఫ్యూజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ విలేజ్ బికాస్ ఆఫ్ హర్ క్యాస్ట్ అనమాట. వెంట్ ఆన్ టు షోకేజ్ హర్ టాలెంట్ ఇన్ గ్లోబల్ యూసేజ్ ఆఫ్ ద గ్లోబల్ స్టేజ్ G20 సమ్మిట్ లోకి ఈవిడ ఎంటర్ అవ్వడం కూడా జరిగిందనమాట. అలాంటి పొజిషన్ నుంచి ఈ స్థాయికి ఎదగడం జరిగిందనమాట. దట్స్ ద స్పెషాలిటీ. రతన్ కహర్. రతన్ కహర్. ఈ రతన్ కహర్ కాంపోజిషన్ రైటర్ అనమాట. బోరో లోకర్ బితిలో రెనౌండ్ బాదు ఫోక్ సింగర్. బాదు ఫోక్ సింగర్ అనమాట. వెస్ట్ బెంగాల్. బిర్హం known for captivating roles in Jatra folk theatre. తర్వాత అశోక్ కుమార్ బిశ్వాస్. అశోక్ కుమార్ బిశ్వాస్. ఈయన హీ బిలాంగ్స్ టు బీహార్ అనమాట. తికూలీకే భీష్మ పితామహ్. తికూలి అనేది పెయింటింగ్ ఆర్ట్ అనమాట. Painter credited for revival and modification of the Mauryan era art form. Mauryan era art form ఇది అడిగినట్టున్నాడు అశోక. Mauryan era art form ని తన ఎఫర్ట్స్ తోటి 50 సంవత్సరాల నుంచి ఇతను ఆ ఆర్ట్ మీద పట్టు సాధించాడు అనమాట. థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్, ఎక్స్పోర్టెడ్ కౌంట్లెస్ పెయింటింగ్స్ ని ఇతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపుగా 100 ఎగ్జిబిషన్స్ 5 కంట్రీస్ లో ఇవ్వడం కూడా జరిగిందను. బాలకృష్ణన్ సదానం పుతియా వీతిల్. కళ్ళు కథాకళి గురు అనమాట. కథాకళి గురువిన బిలాంగ్స్ టు కేరళ. తర్వాత గోపీనాథ్ స్వెయిన్. గోపీనాథ్ స్వెయిన్. ఈయన కృష్ణలీలా సింగర్ అనమాట. ఫ్రమ్ గంజాం, ఒడిస్సా.
సో డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ ద ట్రెడిషన్. సెంటినరీయన్, 100 సంవత్సరాలు దాటిపోయిన అతను. పర్ఫార్మింగ్ కృష్ణలీల ఫర్ ఓవర్ 9 decades, 90 సంవత్సరాల నుంచి ఈ కృష్ణలీల అమృతాన్ని దాన్ని పాడుతున్నాడు అనమాట. స్మృతి రేఖ చక్మా. స్మృతి రేఖ చక్మా ఈవిడ వీవర్ అనమాట. ట్రాన్స్ఫార్మింగ్ ఎకో ఫ్రెండ్లీ వెజిటబుల్ డైడ్ కాటన్ థ్రెడ్స్ ఇంటూ ట్రెడిషనల్ డిజైన్స్. చక్మా లాయిన్ లూమ్ షాల్ వీవర్ అనమాట ఫ్రమ్ త్రిపుర. సో ఉజయ జాధా, ఉజయ జాధా అనే సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారు ఇవిడే. రూరల్ ఉమెన్ కి ఈ ఆర్ట్ ని, వీవింగ్ ఆర్ట్ ని తెలియచేయడానికి అనమాట. ఓం ప్రకాష్ శర్మ, ఓం ప్రకాష్ శర్మ, మచ్కే ప్రకాష్ అంటారు. ప్రమోటెడ్ 200-year-old మాల్వా రీజియన్స్ ట్రెడిషనల్ డాన్స్ డ్రామా మచ్. దీన్ని దాదాపుగా 70 సంవత్సరాల నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు అనమాట. ఈ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. తర్వాత నారాయణన్ ఈజ్ ఫ్రమ్ కేరళ అనమాట. తెయ్యం ట్రెడిషన్ రివైవర్. తెయ్యం ఉంది కదా, డెడికేటెడ్ 6 decades ప్రమోటింగ్ ద ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ తెయ్యం. తెయ్యం. నెక్స్ట్ వన్ భగవత్ పదాన్. భగవత్ పదాన్ శబ్ద నృత్యకే ప్రధాన్ అని చెప్తారు. దాదాపుగా 5 decades నుంచి 50 సంవత్సరాల నుంచి ఈ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ శబ్ద నృత్య డాన్స్. శబ్ద నృత్య డాన్స్ వైడర్ ప్లాట్ఫామ్స్ అండ్ ట్రైనింగ్ డైవర్స్ గ్రూప్స్ ఇన్ ద ఆర్ట్ అనమాట. చాలా మందిని ట్రైన్ చేయడం జరిగింది అనమాట. తర్వాత సనాతన్ రుద్రపాల్. సనాతన్ రుద్రపాల్ దుర్గాకా రుద్ర అంటారు ఇతని. స్కల్ప్చర్ అనమాట, శిల్పి. నోన్ ఫర్ క్రాఫ్టింగ్ ట్రెడిషనల్ సబేకి దుర్గా ఐడల్స్ అనమాట. సబేకి దుర్గా ఐడల్స్ ఫర్ 5 decades, 5 decades నుంచి అనమాట. garnered recognition from UNESCO for his idols. యునెస్కో నుంచి కూడా ఇతని ఐడల్స్ కి ఇంపార్టెన్స్ టర్న్ చేసిన పర్సన్. తర్వాత జోర్దన్ లెప్చా. సో బ్యాంబూ క్రాఫ్ట్స్ పర్సన్ ఇతను. ప్రిజర్వింగ్ ద ట్రెడిషనల్ లెప్చా హ్యాట్స్ ఆఫ్ సిక్కిం. తర్వాత మచిహన్ సాసా. ద లోంగి పోటర్ క్రాఫ్ట్స్ పర్సన్ అనమాట. మాస్టర్ క్రాఫ్ట్స్ పర్సన్ హూ హాజ్ ప్రమోటెడ్ అండ్ ప్రిజర్వ్డ్ ఏన్షియంట్ మణిపురి ట్రెడిషన్ లోంగి పోటరీ. మణిపూరి ట్రెడిషన్ అనమాట. ఇదిగోండి లోంగి పోటరీ, మణిపూరి బిలాంగ్స్ టు. గడ్డం సమ్మయ్య తెలంగాణ. హైలైటింగ్ సోషల్ ఇష్యూస్ త్రూ చిందు యక్షగానము తర్వాత చిందు ఈ ఆర్ట్స్ ద్వారా అతను ఏం చేస్తున్నాడంటే దాదాపుగా 5 decades నుంచి ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ని ప్రమోట్ చేస్తున్నాడు. బిల్వారకి బిర్పియా బాబా, జన్కీలాల్.
third generation performer mastering the fading Behrupiya art. Behrupiya art అన్నమాట. కళ ఇది. దీన్ని ఒక త్రీ జనరేషన్స్ నుంచి అంటే 3 జనరేషన్ నుంచి పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. దాదాపుగా గ్లోబల్ ఆడియన్స్ ని 6 డికేడ్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాడు. రాజస్థాన్ హీ బిలాంగ్స్ టు. తర్వాత దాసరి కొండప్ప. దాసరి కొండప్ప సో గార్డియన్ ఆఫ్ బుర్రవీణ అనమాట. వన్ ఆఫ్ ద లాస్ట్ బుర్రవీణ ప్లేయర్. బుర్రవీణ ప్లేయర్ అనమాట. బాబురామ్ యాదవ్. బాబురామ్ యాదవ్ he belongs to Uttar Pradesh అనమాట. బ్రాస్ మరోరీ క్రాఫ్ట్స్ పర్సన్. బ్రాస్ మరోరీ క్రాఫ్ట్స్ పర్సన్. ట్రెడిషనల్ క్రాఫ్టింగ్ టెక్నిక్ అనమాట. it belongs to Uttar Pradesh. ఇవి మనకి పద్మ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. లాంచ్ ఆఫ్ ఎక్స్పోసాట్ శాటిలైట్ బై ఇస్రో. ఎక్స్పోసాట్. ఈ ఎక్స్పోసాట్కి వచ్చినప్పటికి January 1st మనకి లాంచ్ చేయడం జరిగింది. PSLV C58 తోటి. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీ SNDకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. ఈ ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ ఏంటి అని అంటే సైంటిఫిక్ శాటిలైట్ అనమాట. దేనికోసం ఇంట్రొడ్యూస్ చేశారంటే రీసెర్చ్ ఇన్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ద ఎక్స్రే ఎమిషన్స్ ఫ్రమ్ సెలెస్టియల్ సోర్సెస్. ఈ సెలెస్టియల్ సోర్సెస్ నుంచి ఎక్స్రే రేస్ యొక్క ఎమిషన్ ఎలా జరుగుతుంది అని రీసెర్చ్ చేయడానికి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. Polarimeter instrument in X-rays and accept X-ray spectroscopy and timing. దీన్ని యూజ్ చేసి దీన్ని ట్యాగ్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. పాలిక్స్. పాలిక్స్ ఈజ్ రియలైజ్డ్ బై ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎక్స్పెక్ట్ ఈజ్ బై స్పేస్ అటానమీ గ్రూప్ ఆఫ్ URSC అనమాట. యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ ఉంది కదా, వీటి వల్ల రికగ్నైజ్ చేయబడింది అనమాట. 81st Golden Globe Awards. 81st Golden Globe Awards. సో ఒకసారి కనుక మనం చూస్తే బెస్ట్ మోషన్ పిక్చర్ ఓపెన్ హ్యామర్ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలాన్. అడుగుతాడు, ఇది చాలా చాలా స్పెషల్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. గోల్డెన్ గ్లోబ్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వచ్చేటప్పటికి అంటే మనకి వీటిని అనౌన్స్ చేస్తారు మనకి జనవరిలో, ప్రజెంట్ చేస్తారు మనకి ఫిబ్రవరిలో, మార్చిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనమాట. దర్ ఇస్ అ కాంటెక్స్ట్ అనమాట. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అంటాం. సో ఇక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో మనకి 81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కదా అవి. దీనిలో మోషన్ పిక్చర్ ఓపెన్ హ్యామర్. ఓపెన్ హ్యామర్ అడుగుతాడు. ఓపెన్ హ్యామర్ మనం వీటిని ఆస్కార్ అంటాం కదా, ఆస్కార్స్ అంటాం కదా, ఆస్కార్ అవార్డ్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే, ఈ అవార్డ్స్ కనుక ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే మనం జనరల్ గా కాలిఫోర్నియాలో ఇవి లాస్ ఏంజల్స్ లో అనౌన్స్ చేస్తారు కదా. ఓపెన్ హ్యామర్ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలాన్. ఈ క్రిస్టోఫర్ నోలాన్ ఆయన మనకి ఈ స్టోరీ అంతా ఏంటి అని అంటే, ఈ స్టోరీ ఓపెన్ హ్యామర్ అనేది మామూలుగా చూసినా కూడా అర్థం అవ్వదు అనమాట. అంటే 1-2 సార్లు 2-3 సార్లు చూసినా కూడా అర్థం అవ్వదు. ఈ స్టోరీ ట్యాగ్ ఏంటి అని అంటే లైన్ ఏంటి అని అంటే అర్థం కాక, అసలు ఎలా ఏంటి అనేది అర్థం కాకే దీనికి ఇచ్చారని చెప్తారు.
ఇతను ఈ క్రిస్టోఫర్ నోలాన్ అనే అతను హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఇంప్రెస్డ్ విత్ భగవద్గీత అనమాట. ఇండియాస్ భగవద్గీత నుంచి ఇంప్రెస్ అయ్యి ఈ స్టోరీని తీశారనేది చెప్తారు. ఈ స్టోరీ వీలైతే చూడండి, చాలా వెరీ గుడ్ మూవీ ఓపెన్ హ్యామర్. బట్ ఏమీ అర్థం అవ్వదు, ఫస్ట్ 2-3 సార్లకి ఏమీ అర్థం అవ్వదు అనమాట. అంటే సృష్టి ధర్మం ఎలా ఉంటుంది అనేది దాని గురించే ఉంటుంది అనమాట. ఎస్, మోషన్ పిక్చర్ వచ్చినప్పటికి పూర్ థింగ్స్ డైరెక్టెడ్ బై యోర్గోస్ లాంథిమస్. వీటిని ప్రజెంట్ చేసేటప్పుడే మనకి ప్రజెంట్ చేసేది మార్చిలో చేస్తారని చెప్పుకున్నాం కదా. బట్ ఇదైతే గుర్తుంచుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్ వన్. ఓపెన్ హ్యామర్ కి దాదాపుగా 5 అవార్డ్స్ వచ్చాయి, మల్టిపుల్ విన్స్. మోస్ట్ నామినేషన్స్ ఫర్ రిసీవ్డ్ ఫర్ బార్బీ అనమాట. బార్బీ మూవీకి నామినేషన్స్ ఎక్కువ వచ్చాయి, 9 నామినేషన్స్. తర్వాత మల్టిపుల్ విన్స్ వచ్చినప్పటికి ఓపెన్ హ్యామర్ 5 అవార్డ్స్ వచ్చాయి. 5 అవార్డ్స్ వచ్చాయి. ఓపెన్ హ్యామర్ బెస్ట్ మోషన్ పిక్చర్, తర్వాత బెస్ట్ యాక్టర్ సిలియన్ మోర్ఫీ అనమాట. ఎస్, తర్వాత బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఫర్ ఓపెన్ హ్యామర్. దాదాపుగా అలాగే దీనికి 5 అవార్డ్స్ వచ్చాయి. 5 అవార్డ్స్ వచ్చాయి. ఓపెన్ హ్యామర్ directed by Christopher Nolan. Christopher Nolan. The 4 Stars of Destiny is a book written by 4 Stars of Destiny, written by Manoj Mukund Narevan. Manoj Mukund Narevan మనకి ఎక్స్ ఆర్మీ చీఫ్ అనమాట ఇతను. పెరిగ్రేన్ లూనార్ ల్యాండర్. పెరిగ్రేన్ లూనార్ ల్యాండర్ ఇది 8th ఫస్ట్ లాంచ్ చేశారు. యుఎస్ఏ లాంచ్ చేసింది అనమాట. ఈ లూనార్ ల్యాండ్ అంటే మూన్ మీదకే, మూన్ కదా. ల్యాండర్ ఫ్లైట్ 1 అనమాట. ఇది అమెరికన్ లూనార్ ల్యాండర్ బిల్డ్ బై ద Astrobotic technology selected as a part of NASA's commercial lunar payload service అనమాట. కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్, నాసా పేలోడ్ సర్వీస్ అనమాట. యుఎస్ బిల్డ్ lunar lander launched since the crewed lunar module from the Apollo program. అంటే ల్యాండర్ లాంచ్డ్ సిన్స్ క్రూడ్ lunar module ఫ్రమ్ ద అపోలో ప్రోగ్రామ్ అంటాడు. అపోలో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకి యుఎస్ ఇంట్రడ్యూస్ చేసిన మూన్ మీదకి ల్యాండ్ అవ్వడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఇదేనమాట ల్యాండర్ ప్రోగ్రామ్. సో ఇవి మనకి జనవరి మంత్ కరెంట్ అఫైర్స్. వీటిని 1-2 సార్లు వినండి ఖచ్చితంగా. క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. వీడియోలు మనకి దీన్ని ఒక 3 పార్ట్స్ లాగా చేయడం జరిగింది జనవరి 2024ని. ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్ని వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము ఇచ్చే అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.